కృష్ణాపురంలో ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతడు మహా పిసినారి. ఒకసారి కొత్త పనివాడిని పెట్టుకున్నాడు. అతను పనిలో పెట్టుకునే ముందు వ్యాపారి అతనితో, నీకు నెల నెల 4,000 రూపాయలు ఇస్తాను, కానీ అవి నీకు దక్కాలంటే నేనడిగే 4 ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు. వ్యాపారి దురుద్దేశం అర్థం కాకపోవటంతో సరేనన్నాడు పనివాడు. నెల పొడవునా పశువుల గొట్టంలో చేతులరిగేలా చాకరీ చేశాడు. నెల పూర్తి కాగానే వ్యాపారి అతనిని పిలిచి, ఈ రోజు నీకు జీతం ఇవ్వాలి, నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బు తీసుకెళ్ళు అన్నాడు. ఇద్దరు చలిమంట దగ్గర కూర్చున్నారు. అక్కడికి కొంచెం దూరంలోనే ఓ పిల్లి ముడుచుకొని పడుకొని ఉంది. వ్యాపారి ఆ పనివాడికి పిల్లిని చూపించి అది ఏమిటి అని అడిగాడు. పిల్లి కదయ్యా అన్నాడు పనివాడు. కాదు, గీదే అంటూ నోటికొచ్చింది చెప్పాడు వ్యాపారి. ఆ తరువాత నిప్పును చూపించి అదేమిటి అని అడిగాడు. నిప్పు అన్నాడు పనివాడు. కాదు, ఉప్పు అని చెప్పాడు వ్యాపారి. ఆ పైన ఓ నీటి కుండను చూపించి అదేమిటి అని అడిగాడు. మట్టి కుండే కదయ్యా అని చెప్పాడు పనివాడు. మళ్ళీ తప్పు, దానిని బావి అనాలి అంటూ లోపలే నవ్వుకున్నాడు వ్యాపారి. చివరికి పైకి చూపిస్తూ అదేమిటి అని అడిగాడు. కప్పు అన్నాడు పనివాడు. అతను కాదు, చెరువు అనాలి అంటూ లేచాడు వ్యాపారి. అయ్యా, నా జీతం అని పనివాడు అడగ్గా, ముందే చెప్పాను కదా, 4 ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే జీతం ఇస్తానని. నీకు ఇష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పనిచేసి డబ్బు తీసుకో అని చెప్పాడు వ్యాపారి. అప్పుడే కాదులేండి, మీ ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాకే వెళ్తాను అన్నాడా పనివాడు. కొంతసేపటికి పొలానికి వెళ్ళిపోయాడు వ్యాపారి. వెంటనే పనివాడు పిల్లి తోకకు నూనెగుడ్డ నిప్పు అంటించి దాన్ని కొట్టం పైకప్పు మీద ఎక్కించాడు. గడ్డి గుడిసె కావటంతో అది అంటుకుంది. పనివాడు కుండలో నీళ్లు నింపి వాటిని దోసిలితో నోట్లో పోసుకుంటూ మంటల మీద ఉయ్యసాగాడు. మంటలు చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన వ్యాపారి భార్య, నీళ్లు పుక్కిలించి పూస్తే నిప్పు ఆరుతుందా, పొలానికి వెళ్లి అయ్యగారిని తీసుకురా అంది. పనివాడు పరుగున పొలానికి వెళ్లి, అయ్యా, మన గీదె ఉప్పు తీసుకుని చెరువుకు వెళ్ళింది. చెరువు మొత్తం ఉప్పుమయమైంది. బావిలో ఉన్న నీరంతా పోసినా లాభం లేకపోయింది. ఇక నేను వెళ్ళిపోతున్నా అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. పనివాడు చెప్పింది అర్థం కాకపోవటంతో పొలంలోనే ఉండిపోయాడా వ్యాపారి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక విషయాన్ని తెలుసుకుని లబోదిబోమన్నాడు.